తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ తో సినిమా చేయాలని, కుదిరితే అతన్ని కిడ్నాప్ చేసి టాలీవుడ్ లోనే ఉంచేసుకోవాలని చాలా మంది హీరోలు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు మన దగ్గర రామ్ చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ తో సినిమాలు కూడా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. మరి అందులో నిజమెంత? తన టాలీవుడ్ ఎంట్రీపై ఇంతకీ లోకేష్ ఏమంటున్నారు? అట్లీ, శంకర్, నెల్సన్ ఇలా తమిళ దర్శకులు చాలా మంది ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగు పెడుతున్నారు. అలా లోకేష్ కనగరాజ్ కూడా మన దగ్గరకొస్తే బాగుంటుందని అభిమానులతో పాటు హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు. విక్రమ్, ఖైదీ, లియో లాంటి సినిమాలతో తెలుగులోనూ లోకేష్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం కూలీతో బిజీగా ఉన్నారీయన. కూలీ తర్వాత ఈయన తెలుగు సినిమా చేయబోతున్నారంటూ కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. అయితే అందులో నిజం లేదని తేల్చేశారు లోకేష్. తాజాగా రెట్రో ప్రీమియర్ షోకు హాజరైన లోకేష్ కూలీ తర్వాత ఖైదీ 2 మొదలు పెట్టబోతున్నట్లు చెప్పారు. అంతేకాదు సూర్యతో రోలెక్స్ సినిమా ప్లాన్ ఉందని తెలిపారు లోకేష్. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. ఈ 2 పూర్తయ్యేసరికి కనీసం 2 ఏళ్లైనా పడుతుంది. అలాగే కమల్ హాసన్ తో విక్రమ్ 2 కూడా లైన్లో ఉంది. దానిపై ఇప్పటికైతే కామెంట్ చేయలేదు, కానీ లోకేష్ కు విక్రమ్ 2 ఆలోచన ఉంది. ఇవన్నీ అయిన తర్వాతే తెలుగు సినిమాలు చేసేలా కనిపిస్తున్నారు లోకేష్. ఇప్పటికే ప్రభాస్, లోకేష్ కనగరాజ్ కాంబోలో హోంబళై ఫిల్మ్స్ ఓ సినిమా సెట్ చేశారంటున్నారు. అది జరగాలన్నా 3 ఏళ్లు వేచి చూడాల్సిందే. ఎలా చూసినా లోకేష్ ఇప్పట్లో తెలుగు ఇండస్ట్రీకి రానట్లే.